హలో దోస్తులు, వెల్కమ్ టు పల్లెటూరు ముచ్చట్లు. ఓ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నుల్లా మేము మంచిగా ఉన్నాం, మీరు అందరు కూడా మంచిగా ఉండాలి. ఓ దోస్తులు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. ఓ దోస్తులు, అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పోండి. చాలా మంది వీడియోలను చూస్తారు కానీ లైక్ చేస్తలేరు. మరి మీరు లైక్ చేస్తేనే కదా మంచి మంచి వీడియోలు చేయబుద్ధి అవుతుంది. మరి దోస్తులు, ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలుసు, కానీ ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 10. దోస్తులు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హే సరిత, ఏమైంది? రెడీ అయినావా? షాపింగ్కి వెళ్దామన్నా ఏంది ఇంకా వస్తలేవు? ఇంకెప్పుడు వస్తావు? మళ్ళీ లేట్ అయితే దా వెళ్దాం, ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. వస్తున్నానే ఝాన్సీ, రెడీ అవుతున్నా, ఒక 2 మినిట్స్ ఆగు. అమ్మా, తొందరనే పోయేస్తాము, గట్లనే నీకు కూడా ఒక చీర పట్టుకొని వస్తా, సరేనా? పోతానమ్మా, ఇప్పటికే లేట్ అయింది. సరే తీ బిడ్డ, తొందర రాలి, అటే పోయారు. మరి అసలే రోజులు మంచిగా లేవు, జల్ది రాలి ఝాన్సమ్మ. జల్దీ వస్తాంతి, మేమేమి ఊర్లు తిరగబోతలేని తీయవ్వా. గట్ల కాదే, రోజులు అసలే బయట మంచిగా లేవు, ఎందుకు అని తొందర రమ్మంటానా. అబ్బా, మస్తున్నాయే చీరలు ఇట్లా. అమ్మ చెప్పండి, ఏం కావాలి మీకు? అది శారీస్ కావాలండి. ఎంత బడ్జెట్లో కావాలి మేడం? చూడండి, ఇవన్నీ పట్టు శారీస్ అబౌవ్ 1000 రూపీస్ ఉంటాయి. లేదండి, ఒక 1000 రూపాయల లోపు చూపియండి. 700, 800 అట్లా. సరిత, కొంచెం మంచిది తీసుకోవచ్చు కదా. ఎలాగో తీసుకుంటున్నావు, ఒక 1500, 2000 తీసుకో. ఏ వద్దు తీయ, ఇప్పుడు ఎందుకే? ఇప్పుడు ముందు కరిసే ఫుల్ ఉన్నది వాళ్ళకి, ఇప్పుడు అవసరం అంటావా? నేను ఆయన అప్పుడే చీర తీసుకున్నా, వద్దంట అంటే మళ్ళీ అమ్మ చీర తీసుకోమని పెడతాను, అందుకనే తీసుకుందామని వచ్చిన. అమ్మయ్య, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకేంటి, బ్లౌజులు అయితే కుట్టించుకో, బతుకమ్మకి కట్టుకుందాం, ఓకేనా? ఏమేమి సార్ డల్ అయినావు? నేను చెప్పేది వినబడుతుందా? ఏంటే ఉన్నట్టుండి ఇలా అయిపోయావు? ఏం లేదే ఝాన్సీ, నీకు తెలిసిందే కదా మా అత్త గురించి. మా అత్త ఏమో 2 రోజులలో రమ్మన్నది, మా ఆయననేమో పండగ అయిపోయిన తర్వాతనే రా, నువ్వు ఇప్పుడేం రావద్దు అన్నాడు. అమ్మ వాళ్ళు కూడా సరే ఉండు, ఇప్పుడే వెళ్ళొద్దు అనేసి అన్నారు. అదేమో ఎన్ని తిరుగుతుందో ఇప్పుడు నేను పోతే. ఇక దాని గురించి తెలిసిందే కదనే. మళ్ళా మా ఆడబిడ్డ వచ్చి ఉన్నదంట. ఏంటే నువ్వు ఇప్పటిదానిక హ్యాపీగా ఉండి, అన్నయ్య ఎలాగో ఉండమన్నాడు కదా, ఇంకా మీ అత్త గురించి దేనికి భయపడుతున్నావు? చూడు సరిత, నువ్వు ఇలా భయపడుతూనే ఉన్నావంటే ఎప్పటికీ ఇలానే చేస్తారు నిన్ను. కొంచెం గట్టిగా ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో. సరేనే, పద వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ నా కోసం. ఆగు, నువ్వెప్పుడు వచ్చినవరా తమ్మి హాస్టల్ నుంచి? అది మంచిగా ఉన్నావారా? నేను వచ్చి 2 గంటలు అవుతుంది అక్క. నువ్వేమో షాపింగ్కి పోయినావంటే ఇక అప్పటి నుంచి చూస్తానా మా అక్క ఎప్పుడు వస్తుందో అని. అత్తయ్య అని మంచిగా ఉన్నావా? అయితే అని నా కోడలు ఎట్లున్నది? మంచిగా చూసుకోదాన్ని. ఏందిరా కోడలు అంటాను? అల్లుడు వద్దారా? నీకు కూడా కోడలే కావాలనా? అక్క కోడలే కావాలి. అల్లుడు అయితే నన్ను గుద్దుతాడు అంటాడు. అల్లుడు ఎందుకే, కోడలు అయితే మంచిగా చూసుకుంటుంది. మీ బావ నువ్వు ఇద్దరు అనుకున్నట్టున్నారు కానీ, సరే కానీ అంత మంచిగా కదరా, చదువు మంచిగా అవుతుంది కదా, మంచిగా చదువుకుంటాను కదా, అన్ని మంచిగా రాసినావా ఎగ్జామ్స్? మంచిగానే రాస్తున్నా కానీ ఇక నడుస్తుంది అట్లా. అరే, నా బిడ్డ అత్త అన్నది ఇంకా అత్తలేదేంది? బిడ్డ ఇందాక వచ్చిరే, వచ్చిరా దగ్గరికి, రాలి రాలి. ఇగో మీకోసం గల్మకాడ నిల్సొని చూస్తానా, ఎప్పుడు వస్తారా? అవే బిడ్డ, అల్లుడు వస్తానా? మరి వస్తానా? సరే రాలి రాలి. అబ్బా, నా బిడ్డ వస్తాను పండగకి, ఎంత సంతోషం అవుతుందో. ఎన్ని రోజులు అవుతుందో నా బిడ్డ, మొన్న పోయింది 2 రోజులు, దాన్ని చూడకుంటే ఎట్లున్నానో ఏమో నేనైతే. ఈ ముచ్చిమొక్కం దాన్ని ఇంటికి 2 రోజులలో రమ్మంటే అక్కడనే ఉన్నా, చూసిరా? అమ్మో, ఏమన్నంటే వీడు సీరియస్ అవుతాడు, అక్కడనే ఉంటుందని. ఇప్పుడు నా బిడ్డ వస్తే నా బిడ్డకు నా అల్లునికి ఎవరు చేసి పెట్టాలి? విన్నంటేనేమో వీడు సీరియస్ అవుతాడు. అదైతే రాని, దాని సంగతి చెప్తా వచ్చినాక. వీడిని మొత్తం ఎగమార్చింది బాగా, వీడు నా మాట ఇంటలేడు.
అత్తయ్య బాగున్నారా? మామయ్య ఇట్లా అందరు బాగున్నారా? హా, మంచిగానే ఉన్నా అల్లుడు. నువ్వెట్లున్నావు? మీ అమ్మనైనా అందరు మంచిగున్నారా? గా అమెరికాకు పోయినా అంట కదా. మమ్మీ మంచిగున్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ. నువ్వెట్లున్నావు తల్లి? నా బంగారు తల్లి. నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నపోయింది అవ్వ. ఇగో అల్లుడు, నువ్వు అమెరికా నుంచి అచ్చుడితోటే నా బిడ్డ చెప్పిన గిట్టు అల్లుడిని తీసుకొని రా అని. ఇక మీ అమ్మనైనా దగ్గరికి 2 రోజులు ఉంటా అంటే పంపించిన సర్లే అని. అవునత్తయ్య చెప్పింది శ్వేత. ఇక నేనే 2 days అమ్మ వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసి వద్దామని శ్వేతను అటు సైడ్ రమ్మన్నా. అవును, చెల్లేది లేదంటుంది ఇంట్లో. గుడ్ న్యూస్ తెలిసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. గదే గదే కానీ దా అల్లుడు పోయి తిందాం. ఎప్పుడు తిన్నారో ఏమో, కొద్దిగా దారిగా పోదాం. ఓ బిడ్డ, అల్లుడికి ఎట్లా తెలిసిందే కదా ఈ నీళ్ళు పోసుకున్నాదని? ఉన్నాడుగా నీ సుపుత్రుడు, ఆయననే ఫోన్ చేసి చెప్పిండంట. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక అవన్నీ ప్లాన్లన్నీ ఆపేసాయి. ఈయన కనుక మనమే ప్లాన్లు వేసినామని తెలిసిందనుకో అనవసరంగా తిడతాడు. సరేనా బిడ్డ, ఆయన ప్లాన్ వేయడానికి అది ఇడికి నచ్చిందనే ఆ రోజు పోయింది అమ్మగారింటికి. అన్నవన్నది రానే ఏమంటే అన్నతోటి తిట్టిపిస్తాను ఇక్కడ నన్ను. ఏంది రాలేదా? పోయి అక్కడనే ఉన్నదా? పండగకి ఫోన్ చేసి రమ్మనే పోయిను. ఇక్కడ మమ్మల్ని ఎవరు చూసుకోవాలి, మమ్మల్ని ఎవరు అడుచుకోవాలి? మాకు కావాల్సినవి అన్నీ ఎవరు చేస్తారు అది అక్కడ పోయి అంటే? ఫస్ట్ నువ్వు వదినకు ఫోన్ చేసి రమ్మని చెప్పు మేము వచ్చినామని. అన్నయ్యకి బాగా ఎక్కువైతుంది ఈ మధ్యలో. ఏమైనా వదిన మాటనే వింటాడు. అది వరకు ఎట్లుండేటోడే. ఫోన్ చేసి రమ్మంటే వస్తుందానే? ఏమంటే వాళ్ళతో అమ్మతో మాట్లాడిపిస్తాను, లేకపోతే ఇక్కడ అన్నతో మాట్లాడిపిస్తాను. ఆ నుంచి వస్తనే లేదు. ఏమంటే పండుగ వెళ్ళినాక వస్తా అంటుంది. నువ్వు ఫస్ట్ నుంచే మంచిగా దారిలో పెట్టుకోవాలి. నీ దగ్గర కూడా ఇంత ఉన్నది తీయమ్మ. ఏవా ఆకలి అవుతుంది అసలుకే, తిందాం పాయిగా. ఏం కూర అన్నావు? పొద్దున అన్నతోటి మటన్ తెప్పించిన బిడ్డ, దా తిందాం ఇక. అరే బంటి లేరలే, అందరూ పూదెంప పోతాళ్ళు. నువ్వెప్పుడు పోతావురా? పండగ కదా, జల్లి లేచి స్నానం చేసి పూదెంప లేట్ అయితే పువ్వు అంతా ఒడిసవుతుంది. అబ్బాయి ఏంది అమ్మ, పండుగ పూట కూడా పొద్దున్నే లేపుతాను. ఆ పువ్వు బాపని ఇట్లా పంపించరాదు, నేనే పోయి దేవాలనా? ఏంద్రా అట్లా అంటాను? బాపు పొలం కాడికి పోయిండు. పోయి పూలు తెప్పుకురా పో. నీ తోటలు పోతలేరా? మళ్ళా నువ్వు పూలు తీసుకొస్తే అక్క బతుకమ్మని వేరు వాళ్ళ లేట్ అవుతుంది. పో బిడ్డ పో. బిడ్డ లేరా అదే తల్లి, లేచి స్నానం గిట్లా ఇగో తమ్ముడు పూలు తెంపవేయండు. వచ్చినాక బతుకమ్మని వేరుతూ పోయి స్నానం చేసి తయారైతేనే అమ్మిగా. ఇంట్లో పూజ ఇట్లా చేసుకో. నువ్వు ఇంట్లో పని అంతా అయిపోయిందా? లేచి పొద్దున్నే పని చేసుకున్నా బిడ్డ. ఇక దనదన చేసుకున్నా, తమ్ముడిని పూల పంపించిన. ఇక బాపేమో పొలం కాడికి పోయిండు. ఇక నువ్వు చెప్పిన స్నానం చేసి రెడీ అయినా అంటే తమ్ముడు వచ్చేవారికి ఇంకా బతుకమ్మను వేరుతూ. అవే బిడ్డ, నిన్న ఏమన్నా మీ అత్త ఇట్లా ఫోన్ చేసిందా? లేదే అమ్మ, చేయలేదు. అసలు ఎంత కోపం మీద ఉన్నారో ఏమో వాళ్ళు. 2 రోజులకే పంపించమన్నది మీ అత్త. ఎన్ని అనుకుంటానో ఎన్ని తిట్టుకుంటానో మనసులో. అయినా ఇది ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ అంటే ఎవరైనా అవ్వగారింటికి పోయే ఉంటారు. నువ్వేం భయపడకు తీ బిడ్డ, నేను మాట్లాడతా కానీ మీ అత్తతో. సరే అమ్మా. మా ఆడబిడ్డ వచ్చిందంట, ఏం చెప్తానో ఏమో. 7 నుంచి పోయినాక ఎన్ని అంటారో ఏమయ్యా నన్ను. నువ్వు పండుగ పూట చిన్న మొహం చేసుకోకు బిడ్డ, అసలే వట్టి మనిషి కాదు. నువ్వు ఇంట్లో నవ్వుకుంటా కలకల తిరుగుతూనే మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఉన్నాం కదనే, మేము మాట్లాడుతాం మీ అత్తతోటి. హే సరిత, ఏమైంది? బతుకమ్మ వేడుసుడు అయిపోయిందా? అయిపోయిందే ఝాన్సీ. మీ ఇంట్లో పేర్చిల్లా? ఈ ఊర్లో మీదే కదా పెద్ద బతుకమ్మ. ఇప్పుడే అయిపోయింది. దేవుని దగ్గర పెట్టినాము. ఇక మా అమ్మ సద్దులు చేస్తుంది. ఈవినింగ్కి ఫాస్ట్గా రెడీగా చెరువు కాడికి బతుకమ్మని తీసుకొని కొంచెం ముందే వెళ్దాం. మంచిగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. సరేనే ఝాన్సీ. బిడ్డ పొద్దుపోతుంది, ఇంత తింటేమైంది? అబ్బా తింటా తీయమ్మా. తిండి పెట్టి పెట్టి చంపేటట్టున్నావుగా నన్ను.
ఎంత కడుపుతో మాత్రం బిడ్డ మీద ఇంత ప్రేమ ఏంది? తాపుకొకటి తీసుకొస్తున్నావు, తిను తిను అంటున్నావు. గట్ల అంటాను ఏంది బిడ్డ? మంచిగా తినాలి, మంచిగా తింటేనే పుట్టేటోళ్ళు గట్టిగా పుడతారు. నేను పోయి సద్దులు తయారు చేస్తా బతుకమ్మకు ప్రసాదాలు, దా వచ్చి తిను. సరే పో అమ్మ, తింటా కానీ. మీ అమ్మకి ఈను అంటే చాలా ఇష్టమే. అవునే ఝాన్సీ, వీడికి అత్తే ఎంత మంచిగా చూసుకుంటారు. ఎంతైనా అవ్వగారిల్లేనే. ఇక్కడ ఉన్నంత సుఖం ఎక్కడ ఉంటుంది? మనల్ని మన అవ్వయ్య చూసుకున్నట్టు ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోరు. ఎంతైనా అత్తే అవ్వే. సరే నేను రెడీగా పో, లేట్ అవుతుంది మళ్ళీ. నేను రెడీ అవుతా, వెళ్ళి ఓకేనా? దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. బతుకమ్మను ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. సో దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మరెందుకు లేటు, లైక్ చేసేయండి. ఓ దోస్తులు, మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా దోస్తులు. వీడియోని లైక్ చేసుడు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకండి. బాయ్ దోస్తులు.